ఒక ట్రేడర్తో మాట్లాడటం జరిగిందనమాట. ఫ్యాబ్ టైలర్ అని ఉంటారు యూకేకి సంబంధించి. సో చాలా ప్రొఫెషనల్ ట్రేడర్. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈక్విటీ స్టాక్స్లో ఏదన్నా న్యూస్ వచ్చిందనుకోండి, దాంట్లో ఆప్షన్స్ బై చేస్తూ ఉంటారు. ఓకే, ఒకసారి స్టాక్స్ కూడా బై చేస్తుంటారు. ఎనీహౌ వాళ్ళు ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేది మెన్షన్ చేశారనమాట. సో జనరల్గా మనం ఒక ఎంట్రీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కిందకి వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ పుట్ అనేది బై చేసాం, మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ కిందకు వస్తుంది, రివర్స్ అవుతుంది అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాం. ఎందుకంటే ఇక్కడ రివర్స్ అయింది కూడా కదా అని చెప్పేసి ఇక్కడ కూడా రివర్స్ మార్కెట్ కిందకు వస్తుంది. ఈ రెండు సినారియోస్ మనం ఎక్స్పీరియన్స్ చేసాం. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్తుంది కదా అనుకుంటే అక్కడ నుంచి కిందకు వస్తుంది, మార్కెట్ పైకి వెళ్తుంది మళ్ళీ కిందకు వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ పుట్టు తీసుకుంటే అక్కడ నుంచి పైకి వెళ్తుంది. సో జనరల్గా జరిగేది ఇది. అయితే ఆయన ఏమంటారంటే ఫస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది కిందకి వెళ్తూ ఉంది, జనరల్గా ఏం చేస్తాం, మన కిందకి వెళ్తుంది కాబట్టి మనం బుక్స్లో చదువుకున్నా, నేను చెప్పినా, వేరే ఎవరైనా చెప్పినా సరే ఏం చెప్తారంటే మార్కెట్ ట్రెండ్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి. సో ఇక్కడ మార్కెట్ ట్రెండ్ ఏంటి, ఆబ్వియస్గా క్లియర్గా మనకి బేరిష్ ట్రెండ్ అనేది ఉంది. మనం ఏం చేస్తాం, పుట్టు బై చేస్తాం. పుట్టు బై చేసిన వెంటనే మార్కెట్ ఏమవుతుందంటే రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. ఇది చాలా మంది లాస్ అయ్యే పాయింట్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. సో ఇక్కడ చాలామంది అంటే ఈ యొక్క మొమెంటాన్ని చూసి అరే మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా, మనం పుట్టు తీసుకోవాలి, లేకపోతే మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది, మనం ఏం చేయాలంటే కాల్ తీసుకోవాలని చెప్పేసి ఎమోషనల్గా వస్తారో వాళ్ళని అదే ఎమోషన్స్తో ఏంటంటే మార్కెట్ అనేది షేక్ చేస్తుంది అనమాట. ఇక్కడ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంటుంది. కన్సోలిడేషన్ తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయింది. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మనం ఇట్లా వెళుతుంది అదే డైరెక్షన్లో మనం పుట్టు తీసుకున్నాం, మార్కెట్ ఇలాగే వెళ్ళింది ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే. బట్ ఏంటంటే కొద్దిగా ఇక్కడ మనకేంటంటే ఇది రిట్రేస్మెంట్ అంటాం అనమాట. సో దీన్ని మనం పుల్ బ్యాక్ అనుకోవచ్చు, లేకపోతే రిట్రేస్మెంట్ అనొచ్చు. దీనివల్ల చాలామంది ఓకే ఇది చూడటానికి ఏముందిలే చిన్న కాన్సెప్ట్ అనిపించింది, కానీ చాలామంది ఏంటంటే ఇక్కడ లాస్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఒక 20 పాయింట్లో 10 పాయింట్లో రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత వెంటనే కిందకి వెళ్ళదనమాట. అదేం చేస్తుందంటే ఇక్కడ టైం అనేది స్పెండ్ చేస్తుంది. ఇక్కడ టైం స్పెండ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఎమోషనల్గా వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారు కదా, దాని తర్వాత ఏంటంటే ఫియర్ స్టార్ట్ అయింది. ఓకే నేను రాంగ్ ఎంట్రీ తీసుకున్నానేమో, ఓకే మనం ట్రాప్ అయిపోయాము అని చెప్పేసి ఒక ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా అలా ఒక గ్రీన్ క్యాండిల్ రాగానే, అంటే ప్రస్తుతానికి మనం బేరిష్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఒక గ్రీన్ క్యాండిల్ లేదా ఏదన్నా స్ట్రాంగ్ క్యాండిల్ రాగానే వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 100 రూపీస్ దగ్గర ఒక ఆప్షన్ అనేది బై చేస్తే అది 93కో లేకపోతే 90కో ఒకసారి 80-85 కూడా వెళుతుంది అనమాట, బేస్డ్ ఆన్ ద మొమెంటం. ఫర్ ఎగ్జాంపుల్ 90కి వెళ్తే 10 పాయింట్స్ అనేది ఏం చేస్తారంటే లాస్ అనేది తీసుకుంటారు. ఇక్కడ లాస్ తీసుకొని ఏం చేస్తారంటే మళ్ళీ కొంతమంది వెంటనే కాల్ ఆప్షన్కి వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళు చేస్తున్న అనాలిసిస్ కరెక్టే, బట్ మార్కెట్లో ఎమోషన్స్ అనేవి డ్రైవ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు కాల్ తీసుకోవాల్సిన రీజన్ ఏంటంటే ఎమోషనల్గా వెళ్ళిపోయారు. ఇక్కడ ఎమోషన్ ఎలా స్టార్ట్ అయిపోయిందంటే ఇక్కడ లాస్ వచ్చేసింది. ఎలా 10 పాయింట్స్ అనేది లాస్ వస్తుంది, ఇక గేమ్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే ట్రేడరు ఎమోషనల్గా బై కానీ సెల్ కానీ చేస్తాడు ఏంటంటే చాలా వాటికి బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేయదు అండ్ రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. అది స్టడీ కూడా చేయటం అనేది జరిగింది ట్రేడర్స్ మీద. ఎవరైతే ఎమోషనల్గా వెళ్ళేసి బయో సెల్లో చేస్తారో చాలా వాటికి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. సో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని ఫస్ట్ ఏంటంటే ఈ పాయింట్ అనేది ఎమోషనల్ ట్రిగ్గర్స్ అంటారనమాట. అయితే ఫ్యాబ్ టైలర్ ఏం చెప్తారంటే మార్కెట్ ఇలా కిందకు వచ్చినప్పుడు వెయిట్ చేయండి, కొద్దిగా సేపు కూల్ ఆఫ్ అవుతుంది అనమాట. ఇది మొమెంటం క్రియేట్ అయినప్పుడు చాలామంది దీన్ని చూసేసి, ఎందుకంటే చాలామంది వాచ్ చేస్తుంటారు మార్కెట్ కిందకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసరికి ఈ పాయింట్ దగ్గర పుట్ బై చేస్తారు. అలా వద్దు, అది రాంగు. ఓకే నేను చార్ట్ మీద కూడా చూపిస్తాను, ఓకే నిఫ్టీ చార్ట్ కానీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ చూపిస్తాను. సో ఈ పాయింట్లో ఏం జరుగుతుందంటే మనకి కొద్దిగా కూల్ ఆఫ్ అవ్వనివ్వండి, మళ్ళీ మనకి ఈ యొక్క ట్రెండ్ స్టార్ట్ అవడానికి టైం పడుతుంది అని చెప్తున్నారు. ఈ టైం అనేది మనకి మేబీ 5 మినిట్స్ అవ్వచ్చు, ఓకే లేకపోతే ఒక్కొక్కసారి 15 మినిట్స్ 10 మినిట్స్ కూడా టైం అనేది తీసుకుంటుంది అనమాట, బేస్డ్ ఆన్ ద మార్కెట్ మొమెంటం సెంటిమెంట్. ఒకసారి వీక్గా ఉందని కూడా ఏదైనా సడన్ న్యూస్ వస్తే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే మనకి 60-70% మార్కెట్ ఒక మొమెంటం ఇచ్చిన తర్వాత కొద్దిగా హోల్డ్ చేస్తుంది, ఆగుతుంది అనమాట. సో చాలామంది ఏంటంటే ఇక్కడ తీసుకున్నది వాళ్ళు కరెక్టే,
చాలామంది నాకు మెయిల్స్ కూడా పెడతారు, సార్ నేను గాన మార్నింగ్ తీసుకున్న పుట్స్ గాన ఉన్నట్టే ఇప్పుడు నాకు ₹1,00,000 వచ్చాయి, 50,000 వచ్చాయి, 20,000 వచ్చాయి అని చెప్పేసి పెడతారు అనమాట. ఓకే, అదేవిధంగా వాళ్ళు తీసుకున్న కాల్ ఆప్షన్స్ గాన వాళ్ళ అనాలిసిస్ కరెక్టే, వాళ్ళ డైరెక్షన్ కానీ అనాలిసిస్ కానీ థాట్ ప్రాసెస్ అంతా కరెక్టే. బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే స్మాల్ రిట్రేస్మెంట్ జరుగుతుందో, ఓకే, స్మాల్ పుల్ బ్యాక్, అక్కడ వాళ్ళు స్ట్రక్ అయిపోతున్నారు అనమాట. అందుకని ఫ్యాబ్ టైలర్ ఏం చెప్తున్నాడు, ఒక సింపుల్ థియరీ, మళ్ళీ కొద్దిగా వెయిట్ చేసి మళ్ళీ మనకి అక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అవ్వడానికి సిగ్నల్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇచ్చింది, లేకపోతే షూటింగ్ స్టార్ క్యాండిల్ ఇచ్చింది. అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే నీకు చాలా లో రిస్క్ ఎంట్రీ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. నేను ఆయన్ని కనెక్ట్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాను, బట్ ఒకసారి రిప్లై ఇచ్చారు మెయిల్ ద్వారా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అందుకని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనం కొద్దిగా వెయిటింగ్ అనేది చేయగలగాలి, చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట. మీరు కూడా మేబీ ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని చెప్పేసి మనం కాల్ ఆప్షన్ అనేది బై చేసుకుంటే వాళ్ళు కిందకు వస్తారు. ఇక్కడ చాలా కన్సోలిడేషన్ తీసుకుంటారు ఒక్కొక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పివోట్స్ ఉన్నాయి, ఇది పివోట్ పాయింట్ P, దాని తర్వాత ఇది రెసిస్టెన్స్ R1, ఇది వచ్చేసరికి సపోర్టు S1 అనుకుందాం బేస్డ్ ఆన్ ద పివోట్. ఇక్కడ R1 క్రాస్ అయింది టెక్నికల్గా. జనరల్గా R1 క్రాస్ అవ్వగానే మనం ఏంటంటే బుల్లిష్ వ్యూలో వెళ్తాం, జనరల్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇక్కడ కానీ ఏంటంటే చాలాసేపు కన్సోలిడేషన్ జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత మనకేంటంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఎవరైతే R1 బ్రేక్అవుట్ అయింది అని ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళ అనాలిసిస్ అనేది 100% కరెక్టే. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ యొక్క రిట్రేస్మెంట్ అండ్ ఎమోషనల్గా తీసేసుకొని ఎంట్రీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. దెన్ ఏమంటారంటే ఈ యొక్క R1 మళ్ళీ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ రెజ్యూమ్ అవుతున్నప్పుడు, లైక్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే హ్యామరు కింద నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ జరిగినప్పుడు రిస్క్ తీసుకోండి అని చెప్తారనమాట. ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది షూటింగ్ స్టార్ ఫార్మేషను, దాని తర్వాత షూటింగ్ స్టార్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది. సో 1, 2, 3, 4 క్యాండిల్లో మనకేంటంటే స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళు తీసుకున్నది కరెక్టే. మళ్ళీ చూడండి రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది, ఇక్కడ దాకా వచ్చింది, వాళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటారు, స్మాల్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి పెద్ద మూవ్ లేదు కాబట్టి, అక్కడ 5-10 పాయింట్లు ఉంది కాబట్టి మనకి పెద్దగా ప్రీమియమ్స్ పెరగవు మన ఆప్షన్స్లో. బట్ ఈ యొక్క గ్రీన్ క్యాండిల్, ఈ యొక్క రెడ్ క్యాండిల్ దగ్గర ఈ లో అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ లో అనేది 18,991. దాని తర్వాత 1 sec ఇది చూడండి, ఈ యొక్క రిట్రేస్మెంట్ అనేది దగ్గర 10-12 పాయింట్లు అనేది మనకి 10-11 పాయింట్లు అనేది రిట్రేస్మెంట్ జరిగింది. రిట్రేస్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అయిపోతారు, ఎందుకంటే లాసెస్ తీసుకోకూడదు అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ ఈ యొక్క షూటింగ్ స్టార్ వచ్చినాక మళ్ళీ మార్కెట్ ఎంత కిందకి రావడం అనేది జరిగింది. అదేవిధంగా చూడండి, మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ లో అనేది బ్రేక్అవుట్ అయింది. అంటే మనకి యాజ్ పర్ ద డౌ థియరీ అనేది కరెక్టే, కిందకి వెళ్తూ ఉంది, ట్రెండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఎవరైనా తొందరపడి తీసుకుంటే మార్కెట్ ఆపేసి ఏం చేశారంటే 1, 2, 3 దగ్గర 3 minutes అనేది మార్కెట్ ఏంటంటే బుల్లిష్ జోన్లో ట్రేడ్ అయింది. ఇక్కడ బేరిష్గా లేదు, ఇక్కడ మార్కెట్ అనేది క్లియర్గా పైకి వెళ్తున్నాను అని చెప్పినట్టే ఉందన్నమాట. ఈవెన్ దో మనం కరెక్ట్ అయినప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఎవరైనా పుట్టు తీసుకున్న వాళ్ళు, అరే నేను పుట్టు తీసుకోగల మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అని చెప్పేసి మేబీ వాళ్ళు తీసుకున్నప్పుడు 90 రూపీస్ ఉందనుకోండి, అలా పైకి వెళ్ళిపోగానే అది 80కో 82కో వెళ్ళిపోద్ది ఆబ్వియస్గా. ఓకే, ఈ యొక్క స్మాల్ రిట్రేస్మెంట్లు ఏంటంటే వాళ్ళు ఫీర్ అయిపోయి ఎగ్జిట్ అనేది తీసేసుకుంటారు. ఎగ్జిట్ తీసేసుకోగల మళ్ళీ మార్కెట్ అనేది కిందకు వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ రిట్రేస్ అయింది. ఓకే, రిట్రేస్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డౌన్ ట్రెండ్ అవుతుంది, ఇక్కడ ఎక్కడో తీసుకున్నాం ఎంట్రీ అనేది, ఓకేనా. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ తీసుకోమనుకోండి, ఎందుకంటే ప్రీవియస్గా సపోర్ట్ ఉంది. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఈ యొక్క డైరెక్షన్లోనే మార్కెట్ వెళ్ళింది, బట్ ఇమీడియట్గా వెళ్ళాల, ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంది. ఇదే ఫ్యాబ్ టైలర్ చెప్పిన అంశం. ఇక్కడ మార్కెట్ అనేది టైం స్పెండ్ చేస్తుంది, వెయిట్ చేయండి, తొందరపడద్దు. మనకి మంచి క్యాండిల్స్ ఇచ్చినప్పుడు, లైక్ ఈ క్యాండిల్ ఏంటి బేరిష్ ఎంగల్ఫింగ్, ఇక్కడ మనం ఇది షూటింగ్ స్టార్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే టెక్నికల్గా ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ చూస్తే ఇది బ్రేక్అవుట్ అనమాట. సో మనం ఈ పాయింట్ దగ్గర కానీ మళ్ళీ ఎంట్రీ తీసుకోగలిగిన, లేకపోతే ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకోగలిగిన గుడ్ అనమాట. ఇన్స్టెడ్ ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే చూడండి, ఈ పాయింట్ నుంచి మనకి స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ జరిగింది. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు 90 రూపాయలు ఉంది అనుకుందాం పుట్టు, ఇక్కడికి వచ్చేప్పటికి అది 75 ఎంతో అవుతుంది.
మనం ఏంటంటే లాస్ తీసుకుంటాం. ఎండ్ ఆఫ్ ది డేకి మళ్ళీ హ్యూజ్ మూమెంటం అనమాట. ఇక్కడ ఉండాల్సిన పుట్టు ఇక్కడికి వచ్చిందంటే ఆబ్వియస్గా ఈ 90ది 120 130 అవుతుంది, 20-30 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. బట్ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఈ యొక్క స్మాల్ రిట్రేస్మెంట్లో ఫెయిల్ అవుతున్నారు. అందుకని ఏంటంటే మనకి రిట్రేస్మెంట్ జరుగుతుంది అనుకున్నప్పుడు రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే క్యాండిల్ అనేది మనకు సపోర్ట్ చేస్తుందో షార్ట్ చేయడానికి ఆ యొక్క పర్టికులర్ క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది తీసుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. అగైన్ ఏంటంటే మనం దీన్ని బ్యాక్ టెస్ట్ కూడా చేసాం. ఓవరాల్గా మనం ఏదైనా ఒక స్టాక్ని తీసుకుంటే అది ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, బట్ స్మాల్ రిట్రేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో రిటైలర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ ఈ యొక్క ఏదైతే పుల్ బ్యాక్ ఉందో లేకపోతే స్మాల్ రిట్రేస్మెంట్స్ ఉన్నాయో వాటిలో ఏంటంటే చిక్కుకుపోతుంటారు. బట్ అక్కడ నుంచి మార్కెట్ ఎలా వస్తుంది, కొద్దిగా రిట్రేస్ చేయగానే మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, మళ్ళీ మార్కెట్ కిందకి వెళ్ళిద్ది, మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయిందని ఎంట్రీ తీసుకుంటారు, మళ్ళీ కిందకి వెళ్ళిద్ది. ఈ విధంగా జరుగుతూ వెళుతూ ఉంటుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే లాసెస్ని యావరేజ్ చేస్తారు. ఇది ఎప్పుడు కూడా చేయొద్దు, యావరేజ్ అనేది చేయొద్దు. ఒకవేళ మనం రాంగ్ అయ్యామనుకోండి, స్ట్రిక్ట్గా ఓకే కొన్ని పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. ఆ పాయింట్ దాటిందంటే మేబీ ఎగ్జిట్ అనేది తీసుకొని ఇంకొక ఆపర్చునిటీ కోసం మనం అనేది ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్. ధన్యవాదాలు.